దేవాలయంలోని గర్భాలయానికి ఉన్నటువంటి షోడశ కోణాలు ఎట్లనో ఇక్కడ ఉంటే స్తంభానికి కూడా షోడశ కోణాలు ఉన్నాయి. ఇది కూడా ఒక నక్షత్ర మండలం లాగా ఉంది. ఇక్కడ ఉండేటువంటి దీని మీద అడుగడుగున శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ మనకు ఏను మీద కనబడి అంబారి మీద మనిషి ఉన్నాడు, వెనకాల ఉన్నారు ఈ అంబారి. అట్లాగనే ఇక్కడ ఏనుగు మీద దిక్పాలకులు అంటాం, ఇది వీళ్ళు విద్యాధరులు అంటాం, ఇది సింగడం లేదా ఇక్కడ ఒక అశ్వారూఢుడు అది అయిపోయింది కదా. ఇంకా ఇక్కడ ఒక విద్యాధరుడు లాంటి వాడు. ఇక్కడ స్త్రీమూర్తిని అంటే మామూలుగా ఇది చూస్తే ఒక నదీ దేవత కావాలని అనిపిస్తుంది. నదీ దేవతలు ఇక్కడ కలశం పట్టుకున్నది నదీ దేవత కావచ్చు అనేది. ఇక్కడ ఒక ఇదే స్తంభానికి కింద ఉన్నటువంటి స్త్రీ శిల్పం, ఇది మాతృక అలసకన్య అంటాం, అమ్మ అలసకన్య. ఇక్కడ శిశువును పట్టుకుంది, పువ్వు పట్టుకుంది, అలసకన్య అంటారు. అలసకన్యల్లో 16 మంది అలసకన్యల్లో ఈ మాతృక కూడా ఒకటి. ఇక్కడ కనబడుతున్నది సరస్వతి దేవి చతుర్భుజం. ఇక్కడ పుస్తకం అక్షమాల కదా, ఇక భాషా కుశాలతలు. ఇక్కడ గణపతి ఉన్నాడు పైన. సరే, అది మనకు కొలన్పాకలో సరస్వతీదేవి అమ్మవారి చేతి లోపల ఒకటి రౌండ్గా ఉండేది దుర్గాదేవి లోపల, కానీ చక్రం లాంటిది సరస్వతికి ఉండదు. ఆ పుస్తకమే ఇక్కడ కూడా వంగి కనబడుతుంది చూడు, అర్ధచంద్రాకారంలో. అట్లా అనుకునే అవకాశం ఉంటుంది, కానీ అది పుస్తకం. అది ఇక్కడ వినాయకుడు చిన్నగా అంటే ఇప్పుడు స్తంభ శిల్పాలలో ఎంత ఉన్నాయి, 2 అంగుళాలు అంతే కదా, ఎటు 2 అంగుళాలు పొడవు వెడల్పులు 2 అంగుళాలలోనే చిన్న సూక్ష్మ శిల్పం. దీని మీద ఉండేటువంటివన్నీ కూడా లోపల ఈ సాలల్లో కూడా ఈ మధ్యలో కూడా చిక్కినవన్నీ కూడా ఇవి ఏంటి, వీటి కీర్తి ముఖాలు అంటాం. ఈ కీర్తి ముఖాలు కూడా ఇగో కుడులు ఉంటాయి. ఈ కీర్తి ముఖాలు కుడులు కూడా ఈ మధ్యలో వీటిలో అలంకరించి ఉన్నాయి. అంతా విద్యాధరులు ఉండటం అనేది